అంటే ఏంటి, అనుభవాలు వస్తున్నాయి. అనుభవం నా సంఘటన, నా పని, నా చేసేవాడని అన్నీ ఒకటే. ఒక అనుభవం వచ్చిందంటే అది అనుభవించినప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సుఖాలు ఉన్నప్పుడు కూడా అందరూ ఆత్మీయులు ఎవరో ఆత్మీయులు కారో. నేనెవరైతే తిడతారో, నేనెవరైతే హింసిస్తారో, నేనెవరైతే తిడతారో, కొడతారో, అవమానపరుస్తారో, నీ పరువు తీస్తారో, అది తెలుసుకున్న బంధుమిత్రులు అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా వాళ్ళే ముఖ్యంగా ఆత్మీయులు ఎవరు కారో నీకు తెలుస్తుంది. వాళ్ళందరూ వెకటారంగా, అరే అందరితో వాడంతో చేసిన పాపం ఊరికే పోతున్నా, వాడు ఎన్ని మంచి పనులు చేస్తానండి, స్మగ్లింగ్ చేసిన దాంట్లో పెట్టి వాళ్ళ పొట్టకొట్ల దిక్కులేంతో అవదొచ్చాడు. ఈ విధంగా వెటకారంగా మాట్లాడతారా లేదా, హేళన చేస్తారా లేదా? అలాగే నువ్వు భయంగా పడ్డా, ఆందోళన పడ్డా, నీకు ₹1,00,00,000 వచ్చినా, నీ లక్ష్యం నెరవేరినాయి, రాగద్వేషాలతో అందరూ సంతోషించరుగా, ఏదో ఒకటి మాట ఇస్తారు. లంచం ఇచ్చేవాడు కలెక్టర్ కొన్నాడరా, డాక్టర్ సబ్సిడీ లక్షలు ఇచ్చాడా, ఏదో డాక్టర్ అవుతాడా, వాడు సూది పెడితే చచ్చిపోతాం, ఇలాగ వ్యంగ్యంగా మాట్లాడతారు. కాబట్టి అప్పుడు నీకు ఆత్మీయులు ఎవరు కాదు అనే విషయాన్ని కూడా అవగాహన వస్తే అప్పుడు ఆత్మీయులతో లోపల సమతత్వం చూడు, భావంలో పైకి ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అది గ్రహించి నిత్య వ్యవహారాలు చేయటానికి నీ శరీరం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలతో శస్త్రాన్ని ఆచరించడానికి తగిన వాళ్ళుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిత్రులుగా గ్రహించు, వాళ్ళే నిజమైన నీ ఆత్మీయులు.